exercises for foot and toes, Achilles tendon and plantar fascia stretch. ఒక టవల్ తీసుకుని దాన్ని మీ పాదాల చుట్టూ కట్టండి. మీ కాలి వేళ్లను మీ శరీరం వైపుకు లాగండి. ఇలా చేస్తున్నప్పుడు మీ మోకాళ్లను నిటారుగా ఉంచండి మరియు 30 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండండి. ఈ వ్యాయామాన్ని 3 సార్లు పునరావృతం చేయండి. సిట్టింగ్ ప్లాంటర్ ఫేషియా స్ట్రెచ్. ఒక స్టూల్ లేదా కుర్చీ మీద కూర్చోండి. క్రాస్ పొజిషన్ లో మీ ఎడమ మోకాలిపై మీ కుడి పాదాన్ని ఉంచండి. మీ కాలి పాదాలను పట్టుకుని వాటిని మీ శరీరం వైపుకు వెనక్కు లాగండి. మీకు సాగదీసినట్లు అనిపించే వరకు దీన్ని కొనసాగించండి. ఈ స్థితిలో 15 నుంచి 20 సెకన్ల వరకు ఉండండి. ఇప్పుడు సౌకర్యవంతమైన స్థితికి తిరిగి వచ్చి వేరొక కాలితో ఈ వ్యాయామాన్ని పునరావృతం చేయండి. దీన్ని 3 సార్లు రిపీట్ చేయండి. వాల్ పుష్. ఏ. గోడకు ఎదురుగా నిటారుగా నిలబడండి. మీ 2 చేతులను భుజం ఎత్తులో గోడపై ఉంచండి. గోడ నుండి 12 అంగుళాల దూరంలో ఉండే విధంగా మీ కుడి పాదాన్ని ఎడమ పాదం ముందు ఉంచండి. ఎడమ వైపు నిటారుగా ఉంచుతూ మీ కుడి మోకాలిని గోడ వైపుకు వంచండి. మీ ఎడమ కాలు యొక్క కాఫ్ గట్టిగా అనిపించే వరకు ఇలా చేయండి. విశ్రాంతి తీసుకోండి మరియు ఈ వ్యాయామం 10 సార్లు పునరావృతం చేయండి. బి. పునరావృతం. ఏ. కానీ మీ ఎడమ కాలును కొద్దిగా ముందుకు కదిలించండి. తద్వారా మీ ఎడమ కాలు యొక్క మోకాలు కొద్దిగా వంగి ఉంటుంది. ఈ వ్యాయామం 10 సార్లు పునరావృతం చేయండి. యాంకిల్ రేంజ్ ఆఫ్ మోషన్. మీ చీళ్ల మండను వీలైనంత వరకు మీ శరీరం వైపుకు వంచి ఆపై మీ కాలి వేళ్లను మీ శరీరం నుండి దూరంగా ఉంచండి. ఇలా 10 సార్లు రిపీట్ చేయండి. యాంకిల్ రొటేషన్. మీ చీళ్ల మండను వృత్తాకార కదలికలో నెమ్మదిగా తిప్పండి. ఇలా 10 సార్లు చేయండి. అప్పుడు వ్యతిరేక దిశలో కూడా ఈ చర్యను పునరావృతం చేయండి. టో స్ప్రెడ్. నేలపై సౌకర్యవంతమైన స్థితిలో మీ పాదాలను విశ్రాంతి తీసుకొనివ్వండి. మీ కాలి వేళ్లను వీలైనంత వరకు విస్తరించండి. ఈ స్థితిలో 5 సెకన్ల పాటు వేచి ఉండండి. ప్రతి కాలుతో 10 సార్లు ఈ చర్యను పునరావృతం చేయండి. టవల్ పికప్. ఒక కుర్చీ మీద కూర్చోండి. మీ ముందు నేలపై టవల్ ఉంచండి. నేలపై మీ మడమలను హాయిగా ఉంచి మీ కాలి మధ్య టవల్ను ఎత్తడానికి ప్రయత్నించండి. ఈ వ్యాయామాన్ని ప్రతి కాలుతో 10 నుండి 20 సార్లు చేయండి. స్టాండింగ్ హీల్ రేస్. మీ మడమల మీద నిలబడండి. మద్దతు కోసం ఒక కుర్చీని పట్టుకోండి. నెమ్మదిగా శాంతంగా మీ మడమలను పైకి లేపండి. ఇలా చేస్తున్నప్పుడు మీ కాలి మీద నిలబడి మీ మోకాళ్లను నిటారుగా ఉంచండి. నెమ్మదిగా మీ మడమలను కిందకు తీసుకురండి. దీన్ని 10 సార్లు రిపీట్ చేయండి.